గచ్చిబౌలిలోని హెచ్సియు భూముల అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. భూముల ధరలు పెరగడంతో అందరి కన్ను సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడిందన్నారు. ఈ భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచించి ఆ భూముల జోలికి పోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను వ్యాపార వస్తువుగా చూడొద్దని అన్నారు. విద్యార్థులను కొడుతుంటే భూములు అమ్మే ప్రయత్నం చేస్తే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. రాజకీయాలు వేరు, మిత్ర బంధాలు వేరు, ప్రస్తుత సమస్య వేరు. ఎవరికి ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమస్య చివరికి సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఇది అక్కడ దాకా రావాల్సిన పని లేదు. అది ఇందిరాగాంధీ హయాంలోనే సెంట్రల్ యూనివర్సిటీకి స్థలం కేటాయింపు జరిగింది. అప్పుడంతా ఈ మూలికి సమస్యలు సపరేట్ తెలంగాణ సమైక్యంగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేకూర్చే పద్ధతులు సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి హామీ ఇవ్వడం, దాని ప్రకారం ల్యాండ్ అలాట్ చేయడం జరిగిపోయింది. అప్పటి నుంచి అప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలే. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ల్యాండ్ వాల్యూ పెరిగే కొద్ది అందరి దృష్టి దానిపైనే పడుతుంది, సెంట్రల్ యూనివర్సిటీ పైన. ఎందుకంటే మంచిది ఫస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాని చుట్టూ కాంపౌండ్ కట్టేసాడు. అసలు కాంపౌండ్ కట్టుకుంటే పార్టీకి అంతా మాయమైపోయాడు. మేకలు తినేసేవాళ్ళు. అంటే కాంపౌండ్ కట్టడం వల్ల కొంచెం మేలయ్యింది. ఇప్పుడు దాని నుంచి కొంతమంది చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి వరుసగా కోర్టు లిటిగేషన్లో కొంత ల్యాండ్ 400 ఎకరాల ల్యాండ్ వచ్చేసింది. ఈ మధ్య నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు ఒకసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వస్తే నా దగ్గరికి వచ్చింది. అప్పుడేదో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు కూడా. వాళ్ళు మీరు రికమెండ్ చేయండి, మేము కేర్ హాస్పిటల్కి కడతాం, వైద్యం ప్రజలకు ఉపయోగపడే పద్ధతులు చేస్తామని చెప్పి అడిగారు. సరే, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తామని తెలుసు కదా. చెప్పాను అది విద్యా వ్యవస్థకు ఉపయోగపడాలి తప్ప ఈ వ్యాపార వ్యవస్థకు ఉపయోగపడకూడదు. హాస్పిటల్స్ కూడా మేము రికమెండ్ చేయం. ఒకవేళ వాళ్ళు ఇస్తామంటే మేము రిపోర్ట్ చేస్తాం అని చెప్పి ఓపెన్గానే అది చెప్పాము. అది వాళ్ళు నిర్వహించుకుపోయారు. ఇప్పుడు లేటెస్ట్గా 400 ఎకరాల ల్యాండ్ వచ్చింది. దీన్ని మా ఉద్దేశం ఏంటంటే అది డిస్కషన్ ఇన్స్ట్రుమెంట్లో రాజ్యసభ కూడా ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ తోటి పాస్ చేశారు. ఇది ఈ రోజు నుంచి లౌకిక వ్యవస్థకి చీకటి రోజులు వచ్చేసింది. రాజ్యాంగం కించబడినటువంటి లౌకిక వ్యవస్థ చీకటి రోజులు వచ్చాయని బిజినెస్ అవసరం చెప్పారు. ఎందుకంటే 2 సభలను యాక్సెప్ట్ చేశారు, 3 రోజులు చేసి పారేశారు. ఇంక రాజ్యాంగానికి ఏం విలువ ఉంది? లౌకిక వ్యవస్థను లిఖించుకున్న రాజ్యాంగం దానికి ఏం విలువ ఉంది? ఇక రిలీజియస్ సంస్థల్లో రాజకీయ జోక్యం ప్రత్యక్షంగా చూసుకోవడానికి ఉపయోగపడే ఏర్పాటు చేశారు. ఒక రాజకీయ వ్యవస్థ రిలీజియస్ వ్యవస్థ పేరు పెడితే అది అనేక పరిణామాలకు దారితీస్తుంది. సమాజం శాంతి ఉండదు, అనేక కమ్యూనిటీ టెన్షన్ వచ్చే ప్రమాదం ఉంది. బట్ రాజ్యాంగంలో చెప్పారు కదా, ఏమైనా అసలు 1% 1% వరకు పోకూడదు. ఇప్పుడు మీకేమొచ్చింది పోవడానికి? అంటే మొత్తం ఎండోర్మెంట్ యాక్ట్స్ అన్ని రాష్ట్రాలలో అన్ని రిలీజియస్లో ఒకటే విధంగా ఉన్నాయి, లేవు కదా. కానీ వీళ్ళకి మొట్టమొదటి వచ్చిన మాట వాస్తవం. అంతెందుకు 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకే లైన్లో ఉంది. ఆర్ఎస్ఎస్ వచ్చిన మొదలుకొని తర్వాత ఇది బ్రిటిష్ సామ్రాజ్యంగా ఫైట్ చేయలే, స్వాతంత్రం కోసం కొట్లాడలే, బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు సావర్కర్ వాళ్ళు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది, జనసంఘ పార్టీగా ఏర్పడింది, ఆ జనతా పార్టీకి ఏర్పడింది, మళ్ళీ బీజేపీకి ఏర్పడింది. ఆయన ఆర్ఎస్ అట్లా ఉంది. అది స్వాతంత్రం కోసం పోరాటం సాగిస్తారని తెలియని వాళ్ళు సెక్యులర్స్ కావాలనేటువంటి రాజ్యాంగం రూపొందించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి మీకేం హక్కు ఉంది? పార్లమెంట్లో